హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం రీసైక్లింగ్ బిజినెస్కు మంచి ఆదరణ లభిస్తున్న విషయం తెలిసిందే. అయితే ప్లాస్టిక్, కాచు గ్లాసుల వంటి రీసైక్లింగ్ వ్యాపారాల గురించి ఇప్పటివరకు మీరు విని ఉంటారు. అయితే వాడిపడేసిన దుస్తులను కూడా రీసైక్లింగ్ చేయొచ్చని మీకు తెలుసా? ఇంతకీ పాత దుస్తులతో రీసైక్లింగ్ ఎలా చేస్తారో, అసలు రీసైక్లింగ్ చేసిన ఈ దుస్తులను ఎందుకు ఉపయోగిస్తారు లాంటి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. ప్రపంచంలో ఉత్పత్తి అవుతున్న మొత్తం టెక్స్టైల్ వేస్ట్లో 8.5% భారత్ నుంచి కావడం గమనార్హం. దాదాపు ప్రతి ఏటా 7,800 కిలో టన్నుల టెక్స్టైల్ వేస్టేజ్ ఉత్పత్తి అవుతుంది. ఇలాంటి దుస్తులను రీసైక్లింగ్ చేయడం ద్వారా భారీగా లాభాలు ఆర్జించవచ్చు. పాత దుస్తులు రీసైక్లింగ్ వ్యాపారం చేయడానికి ఒక పెద్ద గోదాం కావాల్సి ఉంటుంది. పాత దుస్తుల రీసైక్లింగ్తో టైల్స్ తయారీ ఇప్పుడు ట్రెండీ బిజినెస్గా చెప్పొచ్చు. ముందుగా పాత దుస్తులను తుక్కుగా మార్చే మిషన్స్ అవసరపడతాయి. అలాగే టైల్స్ తయారీలో క్రషెడ్ గ్లాస్ కావాలి. ఇక పాత దుస్తులను కూడా హోల్సేల్లో విక్రయించే సంస్థలు ఉన్నాయి. ఇక టైల్స్ తయారీలో పొటాష్ పౌడర్ వంటివి అవసరమవుతాయి. ఇవన్నీ ఇండియా మార్ట్ వంటి ఆన్లైన్ వేదికగా అందుబాటులోకి ఉంటాయి. క్లాత్ రీసైక్లింగ్ మిషన్ ధర సుమారు 2 లక్షల వరకు ఉంటుంది. దుస్తులను ఫైబర్ లాగా మార్చేస్తుంది. ఆ తర్వాత బ్లెండర్ మిషన్ అవసరపడుతుంది. బ్లెండర్ మిషన్లో ఫైబర్తో పాటు క్లషెడ్ గ్లాస్, పొటాష్ పౌడర్ను వేసి మిక్స్ చేయాల్సి ఉంటుంది. దీని ధర 75,000 ఉంటుంది. ఇక బ్లెండర్ మిషన్ నుంచి వచ్చిన మెటీరియల్ను టైల్స్ తయారీ మిషన్లో వేస్తే టైల్ రెడీ అవుతుంది. లెక్కన చూసుకుంటే సుమారు 8 లక్షల్లో ఈ వ్యాపారాన్ని ప్రారంభించవచ్చు. లాభాల విషయానికి వస్తే ఒక టైల్ తయారీకి సుమారు 11 ఖర్చు అవుతుంది. మార్కెట్లో ఒక టైల్ ధర దాదాపు 70 వరకు ఉంటుంది. హోల్సేల్లో ఒక్కో టైల్కు 40కి విక్రయించిన 30 లాభం ఎటు పోదు. ఇలా చూసుకుంటే ఈ బిజినెస్లో భారీగా లాభాలు ఆర్జించవచ్చు. మరోవైపు వాడి పడేసిన ప్లాస్టిక్ను పెట్టుబడి అస్త్రంగా మార్చుకొని కొందరు లక్షలు సంపాదిస్తున్నారు. ఎందుకు పనికిరాని ప్లాస్టిక్తో ఏం చేస్తున్నారనే మీ సందేహం. ఇప్పటికే పలువురు ప్లాస్టిక్ వ్యర్థాలతో టైల్స్ తయారు చేస్తున్నారు. ప్లాస్టిక్ బాటిల్స్ను, కవర్స్ను సేకరించి వాటిని చిన్న చిన్న ముక్కలుగా చేసి ప్లాస్టిక్ను ఒక ముద్దలా మారుస్తారు. అనంతరం ఈ మిశ్రమంలో ఇసుక కలిపి టైల్స్ను తయారు చేస్తారు. ఇందుకోసం త్వరగా మెల్ట్ అయ్యే ప్లాస్టిక్ ఎంచుకోవాల్సి ఉంటుంది. వేడి చేసిన తర్వాత ముద్దగా అయ్యే మెటీరియల్ను టైల్ తయారీ మిషన్తో ఎంచక్క టైల్స్ను తయారు చేసుకోవచ్చు. ఈ వ్యాపారం ప్రారంభించడం వల్ల మీతో పాటు మరో నలుగురికి ఉపాధి కల్పించవచ్చు. ఈ వ్యాపారానికి పెట్టుబడి కేవలం టైల్స్ తయారీ మిషన్స్ మాత్రమే అవుతుంది. ప్లాస్టిక్ ఎలాగో ఉచితంగా లభిస్తుంది. ఇందుకోసం మున్సిపాలిటీ, గ్రామ పంచాయతీలో ఒప్పందం చేసుకుని ప్లాస్టిక్ను సేకరిస్తే సరిపోతుంది. ప్లాస్టిక్తో టైల్స్ తయారు చేసిన పలువురికి సంబంధించిన ఒకటి వీడియోలు ఇప్పటికే యూట్యూబ్లో అందుబాటులో ఉన్నాయి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.